హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 'డీమన్ స్లేయర్' సీరీస్‌ని అయితే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయుంటే వాటిని ఒక లుక్కేసి వచ్చేసేయండి. మనకి కంటిన్యూషన్‌గా చూడడానికైతే బావుంటుంది. మనకి సనామి బ్లడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా! సో, అట్లా ఫ్లాష్ బ్యాక్‌లో అయితే మనకి ఈ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, సనామి రియలైజ్ అవుతాడనమాట నా బ్లడ్ కొంచెం స్పెషల్ అని చెప్పి. ఎప్పుడంటే వాళ్ళ మదర్ డీమన్‌గా కన్వర్ట్ అయిన వెంటనే తన బాడీలో అయితే చాలా చేంజెస్ వచ్చినియి. అవి డీమన్‌గా మారిన చేంజెస్ కాదు. తన బ్లడ్ పడడం వల్ల తను నడవడం, తడబడడం గానీ, కొంచెం డిజీగా ఉండడం గానీ అట్లా జరిగిందనమాట. సో, అయి చూసినప్పుడే మన సనామి అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. నా బ్లడ్ కొంచెం స్పెషల్. అయి డీమన్స్‌నయితే ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి. అండ్ సనామి అట్లాగే నా కళ్ళు మొత్తం విజన్ అయితే స్టాప్ అయిపోయింది. మొత్తం బర్న్ ఔట్ అయిపోయింది. ఫేడ్‌గా కనిపిస్తుంది. నైట్ అయితే చాలు నాకు చాలా స్ట్రగుల్‌గా ఉంటుందని చెప్పి అనుకుంటాడనమాట. అట్లా అనుకోని నాకు ఆ టైంలో అయితే డేమన్ హంటర్స్ గురించి గానీ, బ్లేడ్స్ గురించి గానీ, కటానాస్ గురించి గానీ ఏ ఐడియా ఉండేది గాదు. నేను మొత్తం వెపన్స్ చేతికి దొరికిన ప్రతి వెపన్‌ని నా చుట్టూ అయితే పెట్టేసుకొని డేమన్స్‌నయితే హంట్ చేసేవాడినని చెప్పి అంటాడు. అట్లా హంట్ చేస్తూ వాటినైతే క్యాప్చర్ చేసి దేనికో దానికి కట్టేసి సన్‌లైట్‌లో అయితే బర్న్ చేసేవాడినని చెప్పి సనామి అయితే ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మనకి సనామి అట్లా డేమన్స్‌ని హంట్ చేస్తున్న టైంలోనే తనకొక డేమన్ హంటర్ అయితే ఎదురవుతాడు. అది ఎట్లా అంటే ఇద్దరు కలిసి ఒకే డీమన్‌ని చేస్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ అయితే కలుస్తారనమాట. అండ్ అట్లా కలిసి వాళ్ళిద్దరైతే కొంచెం ఫ్రెండ్స్ అవుతారు. అట్లా అయిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఇండివిడ్యువల్ స్కిల్స్ గురించి గానీ, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ గురించి గానీ, ఈ డీమన్ హంటర్ కోర్ గురించి గానీ, ఈ ఆర్గనైజేషన్ మొత్తం గురించయితే అప్పుడు మన సనామికైతే మొత్తం తెలుస్తుంది. అండ్ అట్లా తెలిసి వీళ్ళిద్దరూ కలిసి డీమన్స్‌నయితే హంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్లా లోయెస్ట్ అప్పర్ మూన్ అయితే చంపేటప్పుడు తన ఫ్రెండ్ అయిన కుమేనో అయితే చచ్చిపోతాడు. అండ్ ఆ ఇన్సిడెంట్ చాలా డిస్టర్బ్ చేస్తుందనమాట సనామిని. అండ్ అది జరిగిన వెంటనే సనామిని అయితే హాషిరాగా కన్వర్ట్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మనకి ప్రెజెంట్‌గా అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ సీన్ షిఫ్ట్ అయిన వెంటనే సనామి అండ్ కుకుషిబా అయితే ఫైట్‌లో ఉంటారనమాట. అండ్ సనామి వెంటనే అంత ఇంజ్యూరీస్ అయినా గాని ఆగకుండా ఫైట్ చేయడానికైతే ట్రై చేస్తుంటాడు కుకుషిబాతో. అండ్ అక్కడైతే మనకొక అటాక్ ఏస్తాడు. విండ్ బ్రీతింగ్ సిక్స్త్ ఫార్మ్, బ్లాక్ స్మోక్ స్ట్రామ్ అని చెప్పి. అండ్ దాన్నైతే మన కుక్షిబో సింపుల్‌గా అయితే డాడ్జ్ చేస్తూ ఉంటాడు. డాడ్జ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు ఇతనేంటి ఇంకా మూవ్ అవుతున్నాడు. ఓకే. తన ఆర్గాన్ నుంచి బ్లడ్ బయటికి రాకుండా బ్లడ్ మొత్తాన్ని అయితే సాలిడిఫై చేసేసాడు తన బ్రీతింగ్స్‌తో. అండ్ అట్లా చేసి తన మజిల్స్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకొని ఆర్గాన్స్ అన్నిటిని ఆ ప్లేస్‌లో ఉంచేసి నాతో ఫైట్ చేస్తున్నాడా అని చెప్పి కుకుషిబా అయితే ఒక నిమిషం షాక్ అయిపోతాడు. ఇంత చేయడం అనేది చాలా ఇంక్రెడిబుల్ అనే చెప్పాలని చెప్పి కుకుషిబా అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇదంతా అయితే వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్న టైంలోనే కుకుషిబా మైండ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. సనామి మాత్రం ఎక్కడ తగ్గకుండా కంటిన్యూగా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు కుకుషిబా మీదకి. నేను ఇంకా ఎంతసేపు ఉండగలనో అర్థం కావట్లేదు ఇంటాక్సికేటెడ్‌గా. ఎందుకంటే ఆ రేర్ బ్లడ్ వల్ల నా మూవ్‌మెంట్ అయితే కొంచెం స్లో అయ్యిందని చెప్పి చెప్పాలి. అండ్ దాన్నైతే హెసిటేట్ చేయకుండా వెంటనే కుకుషిబో సనామి చేసే అటాక్‌ని అయితే డాడ్జ్ చేసి తన కటానాని డైరెక్ట్‌గా కాలుతో తొక్కి నేలకైతే ఆనిచ్చేస్తాడు. అండ్ అట్లా ఆనిచ్చేసి వెంటనే సనామి నెక్ మీదకైతే హెడ్ కట్ చేసేద్దామని చెప్పి చూస్తాడు. అండ్ ఆ బ్లింక్ ఆఫ్ డెత్ టైమ్‌లో అన్నమాట సనామికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. వెళ్ళి తనని ఫస్ట్ టైమ్ హాషిరా మీటింగ్‌లో అటెండ్ అయిన సీన్ అయితే గుర్తొస్తుందన్నమాట. అక్కడ మనకి ఒయకాటా సామా అయితే కనిపిస్తారన్నమాట. తను మీ అందరిని ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీక్‌గా ఉన్న పీపుల్ అందరికి మీరు సహాయం చేయడానికి చాలా ప్రాధేయపడుతున్నారు. సో, అది నాకు చాలా నచ్చిందని చెప్పి ఒయకాటా సామా అయితే చెప్తాడన్నమాట అందరికి. చెప్తున్నప్పుడు కరెక్ట్‌గా అప్పుడు సనామి మధ్యలో ఇంటరప్ట్ చేసి చూసి అసలు నిన్ను చూస్తుంటే అంత మైటీగా అంత హైగా ఉన్నావు. నువ్వు వేస్ట్ ఫెలోవా అని చెప్పి ఒయకట సామాన్ అయితే సనామి అయితే అంటాడు. అది అనగానే వెంటనే పక్కనున్న డెమన్ హంటర్స్ అయితే మొత్తం షాక్ అయిపోతారన్నమాట. షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అండ్ అప్పుడే గియోమి చెప్తాడు. కొంచెం నీ వర్డింగ్స్ చూసుకో. పీపుల్‌ని ఎట్లా అడ్రెస్ చేయాలో కరెక్ట్‌గా నేర్చుకో అని చెప్పి సనామికైతే చెప్తాడు. అట్లా చెప్పిన వెంటనే ఒయకట సమా అయితే ఏం పర్లేదు గియోమి, లెట్ హిమ్ టాక్ అని చెప్పైతే అంటాడు. అది నన్నేమి హర్ట్ చేయదని చెప్పి అంటాడు. అంటే వెంటనే షినోబు అయితే బట్ ఓయకట సమా అని చెప్పి ఒక ప్లీజింగ్ ఫేస్ అయితే పెడుతుంది. అప్పుడు సనామి అయితే అస్సలు హెసిటేట్ అవ్వకుండా ఒయకట సామాన్ అంటాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? మా అందరిని పెట్టుకొని ఒక పాన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. మేము ఒకళ్ళు చచ్చిపోతే మమ్మల్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని తెస్తున్నావు. అసలు నీకు స్వాడ్ ఎట్లా పట్టుకోవాలో తెలీదు. స్పోర్ట్స్‌మెన్‌షిప్ తెలీదు.
నువ్వెట్లా మా అందరిని లీడ్ చేస్తున్నావు, మమ్మల్ని నీ బెనిఫిట్ కోసం వాడుకుంటున్నావు అని చెప్పి ఒయకట సామాన్ అయితే అంటాడు. అట్లా అని గా అయితే తనతో మాట్లాడుతూ ఉంటే, ఒయకట సామ అయితే వెంటనే ఐయామ్ సారీ అని చెప్పి సనామికి చెప్తాడు. అండ్ సనామి ఆ మాట విన్న వెంటనే ఇప్పటిదాకా ఉన్న అగ్రెషన్ అదంతా అయితే ఆగిపోతుంది. ఒయకట సమ చెప్తాడు, నేను చాలా సార్లు ట్రై చేశాను స్వార్డ్‌నయితే స్వింగ్ చేద్దామని చెప్పి. కానీ నాకున్న ఇల్‌నెస్ వల్ల నేను దాన్ని ఎక్కువ సేపు స్వింగ్ చేయలేకపోయాను. నాకు వెంటనే బ్రీతింగ్ అందక కింద పడిపోయేవాడిని. అని నాకు కూడా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయినంత విధంగా స్పోర్ట్స్‌మెన్‌షిప్ అయితే నేర్చుకొని వీక్ పీపుల్‌ని అయితే ప్రొటెక్ట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే నా బాడీ అస్సలు సహకరించట్లేదు. అదంతా నాకు చాలా ఇంపాసిబుల్. సో నన్ను క్షమించవా? మీ అందరూ నా వల్ల ఈ పెయిన్‌లో వెళ్తున్నారని చెప్పి అంటాడు. అనగానే సనామి అట్లా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నేను ఈ వర్డ్స్ ఎప్పుడో విన్నానని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఎవరో కాదు, సనామి వాళ్ళ మదర్ అయితే తన బుగ్గ మీద చెయ్యి పెట్టి ఇట్లా చెప్తారనమాట. సో, అదంతా సనామి గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకొని స్లోగా కామ్ అయిపోతాడు. అండ్ వెంకట సామ అయితే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. నేనిట్లా అయిపోవడం వల్ల నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను చనిపోయినా గానీ డీమన్ స్లేయర్ కార్ప్ అయితే ఆగదు. ఈ ఆర్గనైజేషన్ కన్ఫర్మ్‌గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నా తర్వాత నా సక్సెసర్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి నేనున్నా లేకపోయినా గానీ ఈ డీమన్స్‌నయితే చంపి ఇన్నోసెంట్ పీపుల్‌నయితే కాపాడటం కన్ఫర్మ్‌గా ఆగదని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇట్లా ట్రీట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ గుడ్ విల్లే. ఒకవేళ నీకు అది నచ్చకపోతే నువ్వు నన్ను అట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నీకిష్టం నచ్చినట్టే ఉండు అని చెప్పి సనామితో అంటాడు. అండ్ నీ ఫ్రెండ్ చనిపోయిన వెంటనే నిన్ను పిల్లర్‌గా చేసినందువల్లే నీకిట్లా అనిపిస్తుందేమోలే. అది నీ తప్పు కాదని చెప్పి సనామిని అంటాడు. అని నాకు మన డీమన్ హంటర్ కోర్ప్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరైతే గుర్తుండిద్ది. అండ్ ప్రతి ఒక్కళ్ళని నేను రిమెంబర్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనేదే ఉండదని చెప్పి ఒయకట సామ చెప్తాడు. అది చెప్పిన వెంటనే సనామి అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి డీమన్ స్లేయర్ ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి హంటర్ గురించి అయితే నీకు తెలుసా? వాళ్ళ పేరుతో సహా, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌తో సహా. కనీసం నాతో పాటు ఫైట్ చేసిన వాళ్ళ నేమ్సే నాకు గుర్తులేవని చెప్పి అంటాడు. అవును. వెంకట సమ ప్రతి ఒక్కళ్ళ గురించి కేర్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ గురించి చూసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ వాళ్ళని బ్యాక్ చేస్తూనే ఉంటారని చెప్పి షినోబు అయితే చెప్తుంది. అది విని అండ్ ఆ మాట విని సనామి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అండ్ అట్లా చూస్తూ ఉన్నప్పుడే ఒయకట సమ అయితే స్లోగా లేసి ఈ డీమన్ స్లేయర్ ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలతో సమానమే. సో నా పిల్లల్ని నేను చంపుకోవాలని చూడను గదా! వాళ్ళకెంత వీలైతే అంత హెల్ప్ చేయడానికే ట్రై చేస్తానని చెప్పి ఒయకట సమ అంటాడు. అండ్ నీతో పాటు ఫైట్ చేసిన కునేముకి ఒక బ్రదర్ అయితే ఉండేవాడు. కానీ అతను చనిపోయాడు. ఆ చనిపోయిన బ్రదర్‌ని నీలో చూసుకునేవాడు కుమెనో. అందుకనే తను నిన్ను అంత ప్రేమించేవాడని చెప్పి సనామికైతే చెప్తాడు. చెప్పి తనకి నువ్వొక ఫ్యామిలీ లాంటోడివి. నీకెటువంటి హాని జరగడం తను తట్టుకోలేడని చెప్పి ఒయకట సమ అయితే సనామికి చెప్తాడు. అండ్ అది చదువుతూ సనామి అయితే ఒక్క నిమిషం కంట్లో నుంచి నీళ్ళొచ్చి ఏడుస్తూ ఉంటాడు. అండ్ అక్కడి నుంచి మనకి ప్రెజెంట్‌కి సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కుకుషిపో స్వాడ్‌నయితే తన గన్‌తో అయితే ఆపేసి, ఆ గన్నయితే ఫేస్ మీద ఫైర్ చేస్తాడు. అండ్ ఆ ఫైర్ చేసిన బుల్లెట్స్‌నయితే కుకుషిపో స్వాడ్‌తో ఆపేస్తాడనమాట. ఆపేసి వెంటనే సనామి మీదకైతే అటాక్ చేస్తాడు. మూన్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్. డెత్ మూన్ ఆఫ్ అబాండన్ మూన్ చైన్ అని చెప్పి ఇంకోటైతే అటాక్ వేస్తాడు. అండ్ అక్కడ చూస్తే మనకి సనామి ఆ అటాక్ నుంచి అయితే మాయమైపోతాడు. అది చూసి ఓహ్! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అని చెప్పి కుక్షిబో అన్న వెంటనే మనకక్కడ ది స్ట్రాంగెస్ట్ హషిరా, షోన్ హషిరా, గియోమి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. గియోమి వచ్చిన వెంటనే సనామికి అయితే చెప్తాడు, ఆ ఇంజురీస్ అన్నిట్లకైతే నువ్వు స్టిచ్చింగ్ చేసుకో. అప్పుడు దాకా ఈ డీమన్‌తో అయితే నేను ఫైట్ చేస్తానని చెప్పి సనామికి అయితే చెప్పి గియోమి అయితే ఫైట్ లోకైతే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవుతూ ఆ చైన్ బాల్‌నయితే స్పీడ్‌గా రొటేట్ చేస్తూ స్లోగా కుకుషిబో వైపయితే నడుస్తూ వస్తాడనమాట. కుకుషిబో అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. ఔట్‌స్టాండింగ్. ఇంత రిఫైన్డ్ లిమిట్స్‌లో ఉన్న ఇంత పర్ఫెక్ట్ బాడీని చూసి నాకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయితే అయిపోయిందని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అంటూ తను రొటేట్ చేసే స్పీడ్‌కి విండ్ అంతా అయితే తన వైపే వెళ్ళిపోతుందని చెప్పి కుక్షిబో అయితే రియలైజ్ అవుతాడు. అండ్ అట్లా రియలైజ్ అయిన వెంటనే స్టోన్ హషిరా అయితే అటాక్‌నైతే వదులుతాడు. ఆ చైన్ బాల్‌ని డైరెక్ట్ కుకుషిబో మీదకైతే రిలీజ్ చేస్తాడు. అండ్ దాని నుంచయితే డాడ్జ్ చేసి కుకుషిబో మూన్ బ్రీతింగ్ అని చెప్పి అనేలోపు తన వెనక నుంచయితే యాక్స్ అయితే వచ్చి కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాన్ని చూసి కుకుషిబో షాక్ అయిపోయి ఏంటి ఒకేసారి తన చైన్ బాల్‌ని
అండ్ ఈ యాక్స్ ని రెండింటిని ఒకేసారి యూజ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని వెంటనే దాన్ని కూడా డాచ్ చేసి మళ్ళీ మూన్ బ్రీతింగ్ అని అనే లోపు సనామి అయితే ఆ చైన్ ని కాలుతో తొక్కేసి రాక్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ సెలెస్టియల్ సర్ఫేస్ స్మాష్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే ఆ పైన ఎగురుతున్న బాల్ అయితే డైరెక్ట్ కుకిషిబో ఫేస్ మీదకైతే వస్తుంది. అండ్ దాన్ని కూడా కుకిషిబో డాచ్ చేసేస్తాడు. అండ్ దానికి కంటిన్యూషన్ గా కుకిషిబో మెడ చుట్టూ అయితే చైన్ వచ్చేస్తుంది. అండ్ ఆ చైన్ అయితే స్వాట్ తో కట్ చేయడానికి చూస్తాడు, కానీ ఆ స్వాట్ తో అయితే కట్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ చైన్ కంప్లీట్ గా ఐరన్ తో అయితే తయారు చేయబడింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి వెంటనే కిందకైతే దిగుతాడు. దిగినప్పుడు జస్ట్ తన హెయిర్ ఒక్కటే దానిలో అయితే ట్రాప్ అవుతుంది. అండ్ కుకిషిబో అనుకుంటాడు అన్నమాట మనసులో, ఈ చైన్ బాల్ ని, ఆ యాక్స్ ని, వీటన్నిటిని రిఫైన్డ్ ఐరన్ తో అయితే చేశారు. అది చాలా ప్యూర్ ఐరన్. సో అందుకే నేను నా ఫ్లెష్ తో తయారైన కటానాతో అయితే నేను కట్ చేయలేకపోతున్నాను ఆ చైన్స్ అని చెప్పి అనుకుంటాడు. అనుకొని గియోమిని చూసి తను ఒకవైపు ఏమో యాక్స్, ఇంకోవైపు ఏమో ఈ ఐరన్ బాల్ ని, ఆ రెండింటిని తన బాడీలో ఒక పార్ట్స్ లాగా అయితే యూజ్ చేస్తున్నాడు. అండ్ అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. దాన్ని మొత్తాన్ని సింక్రనైజ్డ్ గా అటాక్ చేయడానికి తనకి చాలా బాడీ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ అయితే కావాలని చెప్పి అనుకుంటాడు. అట్లా అనుకుని వెంటనే గియోమి మీదకైతే అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కరెక్ట్ గా నెక్ మీద అయితే కటానా ఉన్నప్పుడు గియోమి అయితే దాన్ని కంప్లీట్ గా పైకి జంప్ చేసి డాజ్ చేస్తాడు. అట్లా ఒక ఫ్లిప్ కొడుతూనే మిడ్ ఎయిర్ లో తన యాక్స్ అయితే కుకుషిబో మీదకైతే వేస్తాడు. అండ్ దాన్ని కుకుషిబో చాలా క్లోజ్ గా అయితే డాజ్ చేస్తాడు. అండ్ ఆ యాక్స్ అయితే తన క్లాత్ అయితే చింపేస్తుంది. తిను ఇవంతా యూజ్ చేస్తూ దాంతో పాటు చాలా ఎజిలిటీగా అయితే మూవ్ అవుతున్నాడు అని చెప్పి కుకుషిబో అనుకుంటాడు అనమాట. నేను దీన్ని చూస్తూ అసలు బిలీవ్ చేయలేకపోతున్నాను, ఒక హ్యూమన్ ఇవన్నీ చేస్తున్నాడు అంటే అని చెప్పి కుకుషిబో అనుకుంటాడు. అనుకొని మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేసేసరికి గియోమి అయితే చైన్ ని తన కటానా చుట్టూ అయితే పెట్టేస్తాడు. పెట్టేసి కంప్లీట్ గా టైట్ చేసేస్తాడు అనమాట. టైట్ చేసేసిన వెంటనే ఆ కటానా అయితే సగానికి స్ప్లిట్ అయిపోతుంది. అండ్ స్ప్లిట్ అయిపోయిన వెంటనే కుకుషిబో అండ్ గియోమి ఇద్దరు ఒకేసారి అటాక్ ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మూన్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ అని కుకుషిబో అండ్ రాక్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ అని గియోమి ఇద్దరు ఒకేసారి అయితే అటాక్ చేసుకుంటారు. అండ్ అటాక్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ ప్యానల్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అండ్ ఆ అటాక్ అయిన వెంటనే కుక్షిబో అయితే అంటాడు, నువ్వు ఎన్నిసార్లు నన్ను బ్రేక్ చేసినా గానీ అదంతా కంప్లీట్ గా రీజనరేట్ అయిపోతుంది వెంటనే. సో నీ ఏ అటాక్ అయినా గానీ నా ముందు యూజ్లెస్ అని చెప్పి యూ పిటిఫుల్ హ్యూమన్ అని చెప్పి అంటాడు. అని గియోమి ఫేస్ కి అయితే ఒక స్కార్ అయితే పడుతూ బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు గియోమి అంటాడు, నేను ఇది మూజాన్ దగ్గర యూజ్ చేద్దామని చెప్పి సేవ్ చేశాను. కాకపోతే నేను ఇక్కడే చచ్చిపోతే అది ఇక్కడే సమాధి అయిపోతుంది కదా. సో నేను కన్ఫామ్ గా హోల్డ్ చేయకుండా కంప్లీట్ గా అయితే నీతో ఫైట్ చేసి నేను కన్ఫామ్ గా ఇక్కడే ఈ క్షణమే డిఫీట్ చేయాలని చెప్పి స్టోన్ హషిరా అయితే తన మార్క్ ని అయితే అవేకన్ చేస్తాడు. అండ్ అక్కడితో అయితే మనకి చాప్టర్ 169 అయితే ఎండ్ అవుతుంది. సో కొత్త సిరీసెస్ ఏమైనా కావాలన్నా ఆర్ ఒక స్పెసిఫైడ్ టాపిక్ గురించి కానీ, క్యారెక్టర్ గురించి కానీ, ఆర్ యానిమే గురించి కానీ ఏమైనా స్పెసిఫైడ్ ఇండివిజువల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. కన్ఫర్మ్ గా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కన్ఫర్మ్ గా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.